ఈ రాష్ట్ర ప్రజలందరికీ కొన్ని సత్యాలు తెలవాలని మీ ముందరకు వచ్చాను. నేను ఈ కేసులో ప్రభుత్వం తరఫున కోర్టులో నా వాదనలు వినిపించాను కాబట్టి నేను ప్రజల దృష్టికి ఈ విషయాలు తెలవాలనేది నా చిరు ప్రయత్నం. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఇంతలా ప్రజా సొమ్మును దోచేసినటువంటి కేసులో ప్రభుత్వం చట్టపరంగా ముందరకు వెళ్తే రాజకీయ కక్ష సాధింపు చర్య అని భూగోళం బద్దలయ్యేటట్టు, నక్షత్రాలు రాలిపోయేటట్టు, సూర్యుడు రైదప్పేటట్టు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రచారాస్త్రాలు, గోబల్ ప్రచారాస్త్రాలు సంధించిన వైనం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా జిఓఎంఎస్ నంబర్ 4 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏ విధంగా ఇది ముందరకు పోవాలా, ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలా, సీమన్స్ అని చెప్పబడే సంస్థ వారు చెప్పిన ప్రపోజల్ ఏంది అని జిఓఎంఎస్ నంబర్ 4 చాలా క్లియర్గా చెప్పినా కూడా ఎంఓయూకి వచ్చేతలకి ఆ విషయాలన్నీ మరుగున పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఏ విధంగా లూటీ కాబడిందో అందరికీ తెలిసిన విషయం. జిఓ 4 ప్రకారం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీము ప్రాజెక్టు 3,300 కోట్ల ప్రాజెక్ట్ అని, దానిలో సీమన్స్ జర్మనీ కంపెనీ 90% కంట్రిబ్యూట్ చేస్తుందని, యాజ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఫ్రీగా 10% రాష్ట్ర ప్రభుత్వం 3,300 కోట్లు వెచ్చిస్తే చాలని జిఓఎంఎస్ నంబర్ 4 క్లియర్గా చెప్పినా కూడా అదే రోజు సీమన్స్ సంస్థ అని చెప్పబడే వ్యక్తులతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ విషయాలన్నీ ఏవి పొందుపరచకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 371 కోటి ఈ ప్రాజెక్టుకు ముందర ఇచ్చేయాలని ఎంఓయు జిఓఎంఎస్ నంబర్ 4కి వ్యతిరేకంగా అందులో ఉండి కండిషన్స్ తారుమారు చేసి కూడా రాసుకున్నా కూడా తప్పుపట్టనటువంటి వైనం ఈ ప్రభుత్వ పెద్దలు. 371 కోటి రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, చీఫ్ సెక్రటరీ వగైరా ఇది చట్టసమ్మతం కాదు, వారు 90% జీవో ప్రకారం కంట్రిబ్యూట్ చేయలేదు, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏది 90% కంప్లీట్ కాలేదు, ₹1 కూడా జిఓఎంఎస్ నంబర్ 4లో చెప్పిన ప్రకారం వెచ్చించలేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ఈ అబ్జెక్షన్స్ తీసుకున్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఓవర్ రూల్ చేసి తనకున్నటువంటి విస్తృతమైన అధికారాలతో వీటో చేసి బుల్డౌజ్ చేసి వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ తెలిపినా కూడా ఈ సొమ్ముని విత్డ్రా చేసి వాళ్ళకి డోలౌట్ చేసిన వైనం కూడా ఉంది. ఈ విషయాలన్నీ ఈ ప్రభుత్వం రాకముందే 2018 నాడే 5/6/2018 నాడే అసలు ఈ కేసు పూర్వాపరాలు పూనాలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబిఐ వారు కొన్ని షెల్ కంపెనీస్ మొట్టమొదటి స్కిల్లర్ అనే కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలు పరిశీలించిన తర్వాత అన్అకౌంటెడ్ సొమ్ము 100 కోట్లు వస్తున్నటువంటి వైనం, దానికి జిఎస్టీ కట్టనటువంటి వైనం కనుక్కొని ఆ కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు వారి ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి విషయం వారు అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలపడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సొమ్ము 371 కోటి, మీ ప్రభుత్వ సొమ్ము
ఈ విధంగా సైఫన్ ఆఫ్ చేసి షెల్ కంపెనీస్ పంచుకుంటున్నాయి, మీరు చర్య తీసుకోమని లెటర్ రాసినా కూడా ఆ లెటర్లకు ఖాతరు చేయనటువంటి అప్పటి ప్రభుత్వం మరి అది సిబిఐ దృష్టికి పోయిందని తెలుసుకున్న తర్వాత 5/6/2018 డేట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో లేని సమయం, కాన్బట్ సిచ్యువేషన్లో ఆ ప్రభుత్వం 5/6/2018 ఒక ఎంక్వైరీ ఏసీబీ చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేయాలంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి చట్టం చెప్తుంది. దానికి అనుగుణంగానే 5/6/2018 ఒక ఎంక్వైరీ వేయబడడం జరిగింది. వేసినా కూడా అది దట్ వాస్ పుష్డ్ అండర్ కార్పెట్. ఎంక్వైరీ వేసి మమానిపించి దాన్ని అట్టే పెట్టినటువంటి వైనం. మరలా విజిల్ బ్లోయర్ అనేటువంటి ఒక వ్యక్తి, విజిల్ బ్లోయర్ పేరు చెప్పకూడదు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మీద ఇన్ని 100 కోట్ల ప్రజాదొమ్ము లూటీ అయినా కూడా ఎందుకు సీతకన్ను మీరు ఈ విధంగా చూస్తున్నారు దాన్ని నేను రాసిన తర్వాత అప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఇంత సొమ్ము దోచేయబడినప్పుడు ప్రభుత్వం చర్య చట్టపరంగా తీసుకున్నా కూడా దాన్ని రాజకీయ కక్ష అని ఈ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దూరం ప్రచారం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సాక్ష్యాలన్నీ సిఐడి సేకరించి అప్పటికి ఈ ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ 164 స్టేట్మెంట్లు, సిఆర్పిసి 164 స్టేట్మెంట్లు అంటే పోలీసు వారి దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు, గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. ఆ స్టేట్మెంట్లకు అంత శాంక్టిటీ ఉంది. గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఈ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అప్పుడు అబ్జెక్షన్ చెప్పినటువంటి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ కొందరై 164 స్టేట్మెంట్లు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన పిదప ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టి చట్ట ప్రకారం అడుగులు ముందరగా వేసినా కూడా దాన్ని రాజకీయ కక్ష అనే మంత్రజలంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలని ఆ గత ప్రభుత్వం అనుకూలంగా వంతబాడుతూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరియు ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు చేసినటువంటి రాజకీయ ప్రచారం ఈరోజు అంటే నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పటాపంచలేని కదా అని మీకు చెప్పదలుచుకున్నాను. గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాదు, రెజీమ్ రివెంజ్కి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్, కుడ్ గో ఆన్ అని చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వాళ్ళు పదే పదే అడిగినా వాళ్ళ ఎస్ఎల్పిలో ముఖ్యమైన ప్రేయరు అసలు ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అని చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. కానీ గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే సమస్య లేదు, ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రిమాండు సక్రమం కాదు, ఇది అక్రమమైన రిమాండు, దాన్ని కూడా ఆ విధమైన ఫైండింగ్ ఇవ్వమని కూడా అడిగినారు. దానికి కూడా గౌరవ సుప్రీంకోర్టు తిరస్కరించిందని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తాం. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రభుత్వం తరఫున వాదించే మా లీగల్ టీంని, ముఖ్యంగా నన్ను ఏ విధంగా దూషించారో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం మీద ఎంత బురద చల్లారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో ఇంత ఎత్తున ప్రజాధనం లూటీ అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వ ధనాన్ని కాపాడాలా అనే ఒక ఉద్దేశంతో చట్ట ప్రకారం ముందుకు అడుగులేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ ప్రచారం మాధ్యమాల ద్వారా వారు ఈ ప్రభుత్వాన్ని
అటాక్ చేశారో అందరికి తెలిసినటువంటి విషయం. అవన్నీ పక్కన పెట్టినా న్యాయమూర్తుల్ని, గౌరవ కోర్టులను కూడా వదలకుండా ఓ దుష్ప్రచారమైనటువంటి ఒక విపరీత ధోరణులతో టీవీ డిబేట్లతో, ప్రింట్ మీడియాతో భయపెట్టే పరిస్థితి చేసినటువంటి వైనం మీ అందరికీ తెలుసు. వ్యవస్థను ప్రతిక్షణం భయపెట్టారు. ఏ విధంగా అంటే మీకు అందరికీ తెలుసు, ఆ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ పాపం వాళ్ళ భార్య ఆఖరి రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతూ సావుకు చాలా దగ్గరగా గంటలు క్షణాల్లో ఉంటే వారు సెలవు మీద వెళ్ళిపోతే ఆ సెలవు కూడా ఆయన్ని ఈ ప్రభుత్వం బెదిరించి సెలవులో పంపించేసిందని ఎంత దుర్మార్గంగా ప్రచారాలు చేశారో మీ అందరికీ తెలియని విషయాలు కాదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ స్థాయిలో ఈ వ్యవస్థలను భయపెట్టి, ఈ స్థాయిలో ఈ వ్యవస్థల తరఫున నిలబడే అడ్వకేట్లు భయపడి, ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి నాబోటోడిని భయపెట్టి వాళ్ళు అబాస్పాలు చేసి వ్యక్తిగత హననం చేసి